మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి భవిష్యత్తులో మీరు ధనవంతులయ్యే సమయంలో కొన్ని సంకేతాలు అంటే శుభ సంకేతాలు కనిపిస్తాయి. మన భవిష్యత్తులో ధనవంతులు అయ్యే యోగం ఎవరికి ఉంటుందో, ఏ సంకేతాల ద్వారా భవిష్యత్తులో ధనవంతులు అవుతారో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతులు అవ్వాలంటే కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అని ప్రాచీన గ్రంథాలలో పొందపరిచి ఉన్నది. మొట్టమొదటి యొక్క సంకేతం ఏంటంటే, సోమవారం పుట్టినవాళ్ళు, శుక్రవారం పుట్టినవాళ్ళు కూడా వ్యాపారంలో బాగా విజయాన్ని సాధించి గొప్ప ధనవంతులు అవుతారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. బుధవారం పుట్టిన వాళ్ళైతే మహామేధావులుగా, తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. బుధవారం పుట్టిన వాళ్ళు భోగభాగ్యాలతో తొలతూగుతారని సంఖ్యాశాస్త్రం చెప్పబడింది. ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వాళ్ళ యొక్క భవిష్యత్తులో ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఆ శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు. నారములు అంటే జలములు అని అర్థం. శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు కాబట్టి ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే లక్ష్మీదేవి ఓత్తమ మన్వంతరంలో నీళ్ల నుంచి అవతరించిందని పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా జలం అంటే చాలా ఇష్టం. జలం అంటే ప్రియం. అందుకని ఏ ఇంట్లో అయితే నీళ్లను పొదుపుగా వాడతారో, ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చెయ్యరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతారని ప్రాచీన గ్రంథాలలో చెప్పబడి ఉంది. ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని పెద్దలు చెప్పిన మాట. కాబట్టి భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలంటే రోజు దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. 27 కానీ 11 కానీ 9 కానీ నవగ్రహాలకు ప్రదక్షిణలను చేయాలి. ఎప్పుడైనా సరే ఉదయం పూట ఎవరైనా భిక్షాటన చేస్తూ వస్తే చాలామంది విసుక్కుంటూ ఉంటారు. కానీ ఇది చాలా శుభము. ఎందుకంటే ఉదయం పూట ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ, భిక్షాటన చేసేవాళ్ళు కానీ ఇంటి ముందుకు వస్తే మీకున్న దరిద్రం త్వరలో పోతుందని దానికి సంకేతంగా గుర్తించాలి. వాళ్ళకి ఎంతో కొంత మీరు భిక్షను వేయాలి. అప్పుడు రాబోయే కాలంలో మీకు అదృష్టం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాలలో చెప్పటం జరిగింది. దానగుణం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు కాగలరు. ఎందుకంటే దానగుణం అనేది జాతక దోషాలు, గ్రహ దోషాలు, పూర్వజన్మ కర్మ ఫలితాలన్నిటినీ కూడా తగ్గింపచేస్తుంది. కాబట్టి ఎక్కువ దానాలు ఇచ్చేవాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అదే సమయంలో మీకు కలలో గనక తెల్ల ఏనుగు, తెల్ల పాము, కలశం కనిపిస్తే చాలా మంచిది. అలాంటి కల వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలోనైనా మారుతుంది. అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుణ్ణి చెయ్యగలదు. అతి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలంటే ఈ చిన్న చిన్న పనులు తప్పనిసరిగా పాటించాలి. మీరు తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలనుకుంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులోని ధ్యానం చేసుకోండి. ఇలా చేయటం వలన ముగ్గురమ్మల యొక్క కటాక్షం మీకు సిద్ధిస్తుంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే వాళ్ళకి ఇళ్లల్లో పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని ద్వారా మీకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతాం కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుంది. కుబేరుడు సంపదకు శ్రేయస్సుకు దేవుడు.
శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోండి. ప్రధాన ద్వారంకి ఇరువైపులా వినాయకుడి యొక్క చిత్రపటాలు ఉండటం ముఖ్యం అని వాస్తు యొక్క శాస్త్రం సూచిస్తుంది. వినాయకుడి యొక్క విగ్రహం ఉంచటం వలన ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా యొక్క జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. అన్ని విలువైన వస్తువులు, నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూల బీరువాలో ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే తలుపుకు గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. తెల్లవారుజాము వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ కూడా పేదరికం ఉంటుంది. బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డి తినిపించటం వలన జాతకంలోని కొన్ని దోషాలను నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కెరియర్లో ఏవైనా సమస్యలు రాకుండా ఉండాలన్నా, మీరు మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత దొరికితే శమీపత్రాన్ని సమర్పించి పూజించండి. లేకపోతే బిల్వపత్రాలను సమర్పించండి. ఇలా చేయటం వలన ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కంటతడి పెట్టుకోవటం, గట్టిగా మాట్లాడటం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగటం, చెడు మాటలు మాట్లాడటం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండదు. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయండి. రావి చెట్టును అశ్వత్థామ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది.